చుక్క కూడా ఘాట్లు పడి ఉన్నాయి. ఈ పక్క కన్ను కింద బ్లడ్ పడి ఉంది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అదే ఇవి ఏంటంటే మనం పెట్టాల్సిన కేసులు నాకు అనిపించింది సార్. నేను యాజ్ అ పబ్లిక్ అటెంప్ట్ టు మర్డర్, అటెంప్ట్ టు రేప్, కిడ్నాప్ ఈ సెక్షన్ లో నాకు కనపడలేదు సార్. అందుకని నేను ఏమో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను, లాక్కెళ్ళినట్టు రాసావా రాయలేదా? ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారండి సార్. అప్పుడు ఇచ్చిన ఉన్నారు సార్. రండి. ఇంట్లో బతిమలాడినా వాడు హింసించాడు. తల్లి లాంటి దాన్ని నేను కూడా బతిమలాడాను సార్. వాడు కాకని లేదు సార్. గొంతు మీద నిన్ను పాడు చేసి చంపేయాలా, నువ్వు బతకబోద్దని అన్నాడు సార్. నేను ఏం పాపం చేశాను సార్ వాడికి అని. వాళ్ళ అమ్మంత వయసు 45 సంవత్సరాలు. నాకు నా మాట కూడా రాలేదు సార్. వారం రోజులు శనివారం రోజు మధ్యాహ్నం నడిజామున ఇంత నరహంతకుడు ఉన్నాడు అనుకోలేదు సార్. నేను ఊళ్ళట్టు అనుకోకుంటే నేను రోడ్ల మీదకి ఎందుకు అమ్ముకొని కాయగూర అమ్ముకొని బతుకుతాను. ఒక తల్లి వయసున్న ఒక నడి వయస్కురాలు, బ్రిటిష్ చట్టం ఉండింది ఆడవాళ్ళని చీరలాగి ఈదులో తరిమేది. అదే విధంగా నా మీద ప్రవర్తిస్తున్నారు, పశువుల్లాగా నన్ను కాపాడనంటూ ఆ వీడియోని ఇక్కడికి జనసేన పార్టీ తరఫున మా వేములపాటి అజయ్ గారి సూచనలతో రావడం జరిగింది. ఎంత అరాచకంగా ఉందంటే మనుషుల్ని నిర్బంధించి వివస్త్రం చేసి కాలుతో చేత్తో తన్ని చెవు కూడా వినపడట్లేదంట. మెడికల్ సర్టిఫికేట్ లో కూడా ఉంది.